ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మే 13వ తారీఖు పోలింగ్ జరగనుంది. శనివారంతో ప్రచారం ముగియనుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ ఎన్నికల ప్రచారంలో సినిమా తారలు సందడి ఎక్కువైంది. ప్రధానంగా పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గెలిపించడానికి చాలా మంది తెలుగు నటీనటులు ఏపీకి తరలి రావడం జరిగింది. జబర్దస్త్ షో కామెడియన్స్ హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను మరియు టీవీ సీరియల్ నటీనటులు పిఠాపురంలో పర్యటించడం జరిగింది. మెగా హీరోలు సైతం పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్ కళ్యాణ్కి సపోర్టుగా వీడియో చేయడం జరిగింది. పిఠాపురం ఎమ్మెల్యేగా తన తమ్ముణ్ణి గెలిపించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే బుధవారం దివంగత కృష్ణంరాజు సతీమణి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కూటమి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నరసాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మకు మద్దతుగా ఆమె ప్రచారం చేశారు. మత్స్యకార్య ఆత్మీయ సదస్సులో పాల్గొన్న ఆమె బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఏపీ ఎన్నికలు 2019 కంటే 2024లో చాలా సీరియస్గా జరగనున్నాయి. ఈసారి ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల్లో కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. వామపక్షాలు మరియు కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. వచ్చే సోమవారమే పోలింగ్ కావడంతో ప్రస్తుతం భారీ ఎత్తున ప్రధాన పార్టీ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో సినీ సెలబ్రిటీలు కూడా పలు పార్టీలకు మద్దతులు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి నరసాపురం ఎన్నికల ప్రచారంలో కూటమి తరపున పాల్గొనడం సంచలనంగా మారింది.